49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. కేసీఆర్ కుటుంబ అవినీతిపై దర్యాప్తు సంస్థలు గురిపెట్టాయి. అతి తక్కువ రోజుల్లోనే నిజాలు బయటకొస్తాయి. ఇవి తెలంగాణ సర్కార్పై ప్రధాని మోడీ చేసిన విమర్శలు. తెలంగాణలో అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనకు వచ్చిన మోడీ కేసీఆర్ సర్కార్పై తీవ్ర విమర్శలు చేశారు. మోడీ విమర్శలతో తెలంగాణ రాజకీయాలు మరింత వేడెక్కాయి. హన్మకొండ ఆర్ట్స్ కాలేజీలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్న మోడీ కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయింది అన్నారు. తెలంగాణలో అవినీతి ఆరోపణలు లేని ప్రాజెక్టు లేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం రోజు 4 పనులే చేస్తోంది అన్నారు మోడీ. ఉదయం నుంచి సాయంత్రం వరకు మోడీని తిట్టడం మొదటి పని అయితే కుటుంబ పార్టీని పెంచి పోషించడం రెండో పని అని ఆరోపించారు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థను నాశనం చేయడం కేసీఆర్ 3వ పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. ఇక 4వ పనిగా తెలంగాణను అవినీతిలో కూరుకుపోయేలా చేస్తున్నారని మండిపడ్డారు. तेलंगाना स्टेट पब्लिक सर्विस कमीशन स्कैम के बारे में कौन नहीं जानता है। पिछले 9 वर्षों से तेलंगाना के लाखों नौजवान सरकारी भर्तियों का इंतजार कर रहे हैं, लेकिन यहां की सरकार ने सरकारी नौकरियों को अपने नेताओं की तिजोरी भरने का माध्यम बना दिया। గతంలో 2 రాష్ట్రాల మధ్య అభివృద్ధి కోసం ఒప్పందాలు జరిగేవి అని, ఇప్పుడు 2 రాష్ట్రాల మధ్య అవినీతి ఒప్పందాలు జరుగుతున్నాయని మోడీ అన్నారు. ఢిల్లీ, తెలంగాణ ప్రభుత్వాలపై తీవ్ర విమర్శలు చేశారు. ఇక్కడ అధికారంలో ఉన్న ప్రభుత్వం కోట్ల అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటోంది అన్నారు. అవన్నీ బహిర్గతం అయ్యాయని గుర్తు చేశారు. ఇప్పుడు వాటి నుంచి మైండ్ డైవర్ట్ చేయడానికి కేసీఆర్ కొత్త వ్యూహాలు పన్నుతున్నారని మోడీ ఆరోపించారు. ఆ వ్యూహాల నుంచి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మోడీ సూచించారు. चौथा काम क्या किया? चौथा, इन लोगों ने तेलंगाना को भ्रष्टाचार में डुबो दिया। आज तेलंगाना में ऐसा कोई प्रोजेक्ट नहीं है जिसमें भ्रष्टाचार के आरोप नहीं है। केसीआर सरकार यानी सबसे भ्रष्ट सरकार। రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలను బీజేపీ తుడిచిపెడుతుందని ప్రధాని అన్నారు. 2021 మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ట్రైలర్ చూపించిందని, రాబోయే ఎన్నికల్లో పూర్తి సినిమా చూపిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ అభివృద్ధి కోసం 9 ఏళ్లుగా ఎంతో కృషి చేస్తున్నామని గుర్తు చేశారు. తెలంగాణ అభివృద్ధి బీజేపీ లక్ష్యమన్నారు. దేశ అభివృద్ధిలో తెలంగాణ పాత్ర చాలా కీలకమైందని చెప్పారు. కేంద్రం తెలంగాణకు ఎంత సహకరిస్తున్నా తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తోందని మోడీ ప్రశ్నించారు. కుటుంబ పాలనలో తెలంగాణ కూరుకుపోతుందని ఏనాడు అనుకోలేదు అన్నారు. కుటుంబ పార్టీల DNA మొత్తం అవినీతిమయమని ఆరోపించారు. సభా ప్రాంగణం నుంచే అభివృద్ధి పనులకు మోడీ శంకుస్థాపనలు చేశారు. 6,109 కోట్లతో పనులకు ప్రధాని శ్రీకారం చుట్టారు.